అనగనగనగనగా ఒక పెద్ద నది ఒడ్డున ఒక పెద్ద నేరేడు చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద చంటి అనే ఒక తెలివైన కోతి నివసించేది. ఆ నదిలో ఒక మొసలి ఉండేది. రోజు చంటి నది ఒడ్డుకు వచ్చే మొసలికి తన చెట్టుకున్న తీయని నేరేడు పండ్లను కోసి ఇచ్చేది. అలా వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు మొసలి కొన్ని పండ్లను తన భార్య కోసం ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఆ తియ్యటి పండ్లు తిన్న మొసలి భార్యకు ఒక దురాలోచన వచ్చింది. ఈ పండ్లు ఎంత తియ్యగా ఉన్నాయంటే, రోజూ వీటిని తినే ఆ కోతి గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో కదా! నాకు ఆ కోతి గుండె తినాలని ఉంది. వెంటనే దాన్ని తీసుకురా అని పట్టుబట్టింది. మొసలికి తన ప్రాణ స్నేహితుడిని చంపడం అస్సలు ఇష్టం లేదు. కానీ భార్య పోరు పడలేక చంటి దగ్గరకు వచ్చింది. మిత్రమా, నువ్వు పంపిన పండ్లు మా ఆవిడకు చాలా నచ్చాయి. అందుకే నిన్ను మా ఇంటికి విందుకు రమ్మంటోంది. నా వీపు మీద కూర్చో, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను అని అబద్ధం చెప్పింది. ఇందుకు చంటి చాలా సంతోషంగా మొసలి వీపు మీద ఎక్కింది. ఇద్దరూ నది మధ్యలోకి వెళ్లారు. నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. అప్పుడు మొసలి, నన్ను క్షమించు మిత్రమా, మా భార్యకు నీ గుండె తినాలని ఉందట. అందుకే నిన్ను చంపడానికి తీసుకువెళ్తున్నాను అని అసలు నిజం చెప్పేసింది. ఆ మాట వినగానే చంటికి ప్రాణాలు పోయినంత పనైంది. కానీ భయపడితే లాభం లేదని వెంటనే ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించింది. మొసలితో నవ్వుతూ, అయ్యో మిత్రమా, ఈ విషయం ముందే చెప్పాలి కదా! నేను స్నానం చేయడానికి నదికి వచ్చేటప్పుడు నా గుండెని తీసి భద్రంగా ఆ చెట్టు తొర్రలో దాచిపెట్టి వచ్చాను. ఇప్పుడు నా దగ్గర గుండె లేదు. నన్ను వెనక్కి తీసుకెళ్ళు. నా గుండెని తీసుకొని వస్తాను అని చెప్పింది. తెలివి తక్కువ మొసలి ఆ మాటలు నిజమే అని నమ్మింది. అలాగా, అయితే పద, వెళ్ళి నీ గుండె తీసుకుందాం అంటూ కోతిని మళ్ళీ వెనక్కి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళింది. నది ఒడ్డుకు రాగానే చంటి ఒక్క ఉదుటున ఆ మొసలి వీపు మీద నుంచి చెట్టు పైకి దూకేసింది. చెట్టు పైకెక్కి గట్టిగా నవ్వుతూ, ఓ మూర్ఖపు మొసలి, గుండె లేకుండా ఎవరైనా బతుకుతారా? నీకు అసలు బుద్ధి లేదు. ప్రాణ స్నేహితుడివని నమ్మితే నన్నే చంపాలనుకున్నావు. ఇంకెప్పుడూ నా చెట్టు దరిదాపుల్లోకి రాకు అని గట్టిగా అరిచింది. మొసలికి తన తప్పు, తన మూర్ఖత్వం అప్పుడు తెలిసొచ్చాయి. తలదించుకొని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా చంటి తన తెలివితేటలతో ప్రాణాలు కాపాడుకుంది. ఇందులో నీతి ఏంటంటే, ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో ఆలోచించాలి. అనగనగనగనగా దండకారణ్యం అనే ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక అందమైన సరస్సు దగ్గర నలుగురు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారు ఎవరంటే, ఆకాశంలో ఎగిరే కాకి, కలుగులో ఉండే ఎలుక, వేగంగా పరిగెత్తే జింక మరియు మెల్లగా నడిచే తాబేలు. ఈ నలుగురు జాతి, వైరం మరిచిపోయి రోజూ ఆ సరస్సు ఒడ్డున కలుసుకునేవారు. కబుర్లు చెప్పుకుంటూ, ఆడుకుంటూ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు ఉదయం కాకి, ఎలుక, తాబేలు సరస్సు దగ్గరకు వచ్చాయి. కానీ జింక మాత్రం రాలేదు. మధ్యాహ్నం అయినా జింక జాడ లేదు. స్నేహితులకు కంగారు మొదలైంది. మన జింక ఎప్పుడూ ఇలా ఆలస్యం చేయదే, ఏ ఆపదలో ఉందో ఏమో అని తాబేలు భయపడింది. వెంటనే కాకి, నేను పైకి ఎగిరి అడవి అంతా వెతుకుతాను అంటూ ఆకాశంలోకి ఎగిరింది. చెట్ల మీద నుంచి అటూ ఇటూ చూస్తూ ఉండగా ఒకచోట వలలో చిక్కుకుని ఏడుస్తున్న జింక కనిపించింది. కాకి వెంటనే కిందికి వెళ్లి, మిత్రమా, భయపడకు, నేను వెంటనే వెళ్లి మన ఎలుకను తీసుకునొస్తాను. దానికి పదునైన పళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి వేగంగా వెనక్కి వెళ్ళింది. కాకి జరిగిన విషయం ఎలుకకు, తాబేలుకు చెప్పింది. ఎలుక వెంటనే కాకి వీపు మీద ఎక్కి కూర్చుంది. కాకి వేగంగా ఎగిరి జింక దగ్గరకు చేరుకుంది. ఎలుక తన పదునైన పళ్ళతో వలను కటకటా కొరికి జింకను విడిపించింది. జింక ఎంతో సంతోషించింది. హమ్మయ్య! నా ప్రాణాలు కాపాడారు అని స్నేహితులను కౌగిలించుకుంది. ఇంతలో అక్కడికి మెల్లగా నడుచుకుంటూ తాబేలు కూడా వచ్చింది. తన స్నేహితుడికి ఏమైందో అన్న కంగారులో అది కూడా అక్కడికి వచ్చేసింది. జింక తాబేలును చూసి, మిత్రమా, నువ్వు ఎందుకు వచ్చావు? ఒకవేళ ఇప్పుడు వేటగాడు వస్తే మేమంతా వేగంగా పారిపోగలం. కానీ నువ్వు చాలా మెల్లగా నడుస్తావు కదా! నిన్ను పట్టుకుంటాడు అని కంగారు పడింది. జింక అన్నట్టుగానే అప్పుడే వేటగాడు రానే వచ్చాడు. వాడిని చూడగానే కాకి కావ్ కావ్ మంటూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎలుక పరిగెత్తి ఒక కలుగులోకి దూరింది. జింక ఒకే ఒక్క ఉదుటున పొదల్లోకి మాయమైంది. కానీ పాపం తాబేలు మెల్లగా నడుస్తూ వేటగాడి కంటపడింది. వేటగాడు చూశాడు. వల కత్తిరించి ఉంది. జింక పారిపోయింది. కోపంతో వణికిపోయిన వేటగాడు, జింక ఎలాగూ తప్పించుకుంది. కనీసం ఈ తాబేలు అయినా దొరికింది అనుకుని తాబేలును పట్టుకుని ఒక సంచిలో వేసుకుని గట్టిగా ముడివేసి నడక మొదలుపెట్టాడు. చెట్టుపై నుండి ఇదంతా చూస్తున్న కాకికి చాలా బాధేసింది. వెంటనే జింక, ఎలుక దగ్గరికి వెళ్లి విషయం చెప్పింది. మన ప్రాణ స్నేహితుడి తాబేలును ఎలాగైనా కాపాడుకోవాలి. నాకొక ఉపాయం తట్టింది అని జింక
ఒక తెలివైన పథకం చెప్పింది. వేటగాడు వెళ్ళే దారిలో జింక చనిపోయినట్లుగా నేల మీద పడుకుంది. కాకి దాని మీద వాలి నిజంగానే పొడుచుకు తింటున్నట్లుగా నటించడం మొదలుపెట్టింది. వేటగాడు అది చూశాడు. అరే! ఆ పారిపోయిన జింక ఇక్కడే చనిపోయి పడి ఉంది. ఎంత అదృష్టం అనుకుని సంబరపడిపోయాడు. జింకను మోసుకెళ్లడానికి 2 చేతులు ఖాళీగా ఉండాలి కదా! అందుకే తన భుజాన ఉన్న తాబేలు సంచిని కింద పెట్టేసి జింక వైపు పరిగెత్తాడు. సరిగ్గా అదే సమయానికి పొదల్లో నక్కి ఉన్న ఎలుక వేగంగా వచ్చి సంచికి కన్నం వేసింది. తాబేలు మెల్లగా సంచిలోంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న సరస్సు నీళ్ళలోకి జారుకుంది. అటువైపు వేటగాడు జింక దగ్గరకు రాగానే జింక టప్పుమని లేచి కనురెప్పపాటులో మాయమైంది. కాకి ఆకాశంలోకి ఎగిరిపోయింది. వేటగాడికి ఏమీ అర్థం కాలేదు. కళ్ళు తేలేశాడు. సరే పోనీలే, దొరికిన తాబేలునైనా ఇంటికి తీసుకువెళ్దాం అని వెనక్కి వచ్చాడు. తీరా చూస్తే సంచికి చిల్లు ఉంది. తాబేలు లేదు. జింక లేదు, తాబేలు లేదు. వేటగాడు నిరాశగా బుద్ధి తెచ్చుకొని వెనుతిరిగాడు. ఆ తర్వాత నలుగురు స్నేహితులు మళ్ళీ కలుసుకొని ఆపదలో ఒకరికొకరు ఎలా సాయపడ్డారో తలుచుకుంటూ ఎప్పటికీ ఆనందంగా జీవించారు. ఇందులో నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం. స్నేహితులు కలిసి ఉంటే ఎలాంటి ఆపదనైనా జయించవచ్చు. అనగనగనగనగా ఒక అడవిలో చింటూ అనే ఒక చిన్న కోతి ఉండేది. చింటూ చాలా అల్లరి కోతి. కానీ అందరికీ ఇష్టమైనది. చింటూకి ఎప్పుడూ ఏదో ఒక కొత్త వేషం వేయాలని కోరిక ఉండేది. ఒకరోజు ఉదయం చింటూ అడవిలో తిరుగుతుండగా ఒక అందమైన నెమలి తన రంగురంగుల ఈకలను విప్పి నాట్యం చేయడం చూసింది. ఆ నెమలిని చూసి చింటూకి అసూయ కలిగింది. అబ్బా! ఆ నెమలి ఎంత అందంగా ఉంది! దాని ఈకలు ఎన్ని రంగుల్లో ఉన్నాయో! నేను కూడా అలా రంగురంగులుగా ఉండాలి అనుకుంది. చింటూకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. చింటూ అడవి అంతా పరిగెత్తి కింద రాలిపోయిన పక్షుల ఈకలను ఏరుకోవడం మొదలుపెట్టింది. ఆకుపచ్చ చిలుక ఈకలు, నల్లని కాకి ఈకలు, తెల్లని పావురం ఈకలు మరియు మరికొన్ని నెమలి కన్ను ఈకలు కూడా దొరికాయి. వాటన్నింటినీ ఒక చోట చేర్చింది చింటూ. ఒక చెట్టు నుంచి జిగురు తెచ్చి ఆ ఈకలన్నింటినీ తన ఒంటికి, తోకకి, తలకి అడ్డదిడ్డంగా అంటించుకుంది. కాసేపటికి చింటూ అద్దంలో తన నీడను చూసుకుంది. చింటూ ఇప్పుడు కోతిలా లేదు. సగం కాకిలా, సగం చిలుకలా, తోక దగ్గర నెమలిలా, ఒక వింతైన రంగుల పక్షిలా తయారైంది. చూడటానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. కానీ చింటూ మాత్రం తనని తాను చాలా అందంగా ఉన్నాను అనుకుంది. గర్వంగా అడవి మధ్యలోకి వెళ్లి పెద్ద గొంతుతో అరిచింది. ఓ అడవి జంతువులారా! అందరూ ఇటు రండి. నన్ను చూడండి. నేను మీ కొత్త రంగుల రాజుని. నెమలి కన్నా నేనే అందంగా ఉంటాను అని. ఏనుగు, జింక, కుందేలు అన్నీ వచ్చి చింటూని చూసి ఆశ్చర్యపోయాయి. చింటూ నెమలిలా నాట్యం చేయడానికి ప్రయత్నించింది. కానీ తన తోకకి అంటించుకున్న బరువైన ఈకల వల్ల అడుగు వేయలేక దబ్ అని కింద పడింది. అయినా తగ్గలేదు. నేను పక్షిని కదా! ఎగురుతాను చూడండి అంటూ ఒక చెట్టు కొమ్మ మీదకు ఎక్కి గాలిలోకి దూకింది. చింటూ పక్షి కాదు కదా ఎగరడానికి. ధబీం అని కింద ఉన్న ఒక పెద్ద బురద గుంటలో పడింది. ఆ బురద నీళ్ళకి ఒంటికి ఉన్న జిగురు పోయి ఈకలన్నీ రాలిపోయాయి. చింటూ ఒళ్ళంతా నల్లని బురదతో తడిసిపోయిన మామూలు కోతిలా పైకి లేచింది. ఆ దృశ్యం చూసి అడవిలోని జంతువులన్నీ పగలబడి నవ్వాయి. ఏనుగు తన తొండంతో నీళ్లు చల్లుతూ నవ్వింది. చింటూకి చాలా సిగ్గు వేసింది. అప్పుడు ఒక ముసలి తాబేలు చింటూ దగ్గరికి వచ్చి నవ్వుతూ ఇలా అంది. చింటూ, నువ్వు కోతివి. కోతిలా అల్లరి చేస్తేనే అందం. పక్షిలా ఈకలు అంటించుకుంటే కాదు. దేవుడు ఎవరిని ఎలా పుట్టించాడో అలానే ఉండటం మంచిది. చింటూకి బుద్ధి వచ్చింది. వెంటనే దగ్గరలో ఉన్న నదిలోకి దూకి శుభ్రంగా స్నానం చేసి మళ్ళీ తన పాత కోతి రూపంలోకి వచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి వెర్రివేషాలు ఏను అని అనుకుంది. అప్పటి నుంచి చింటూ అందరితో కలిసి ఆడుకుంటూ సంతోషంగా ఉంది. ఇందులో నీతి ఏంటంటే మనం మనలా ఉండటమే అసలైన అందం. ఇతరులను చూసి కాపీ కొట్టకూడదు. అనగనగనగనగనగా ఒక అడవిలో ఒక జిత్తులు మారి నక్క ఉండేది. దానికి ఇతరులను ఆట పట్టించడం అంటే చాలా సరదా. ఒకరోజు నక్కకు అక్కడ ఉంటున్న కొంగను ఏడిపించాలనిపించింది. నక్క కొంగ దగ్గరకు వెళ్ళి నవ్వుతూ, మిత్రమా, ఈరోజు మా ఇంటికి విందుకురా. నీకోసం రుచికరమైన భోజనం వండుతాను అని పిలిచింది. కొంగ చాలా సంతోషించి మధ్యాహ్నం నక్క ఇంటికి వెళ్ళింది. నక్క కావాలనే ఒక వెడల్పాటి పళ్ళెంలో పలచటి పాయసం పోసి తీసుకువచ్చింది. తినేద్దాం రా మిత్రమా అంటూ నక్క తన నాలుకతో చకచకా పాయసం తినేసింది. కాని పాపం కొంగ తన పొడవాటి ముక్కుతో ఆ పళ్ళెం నుంచి ఒక్క చుక్క పాయసం కూడా తాగలేకపోయింది. ముక్కు పళ్ళెనికి తగిలి టక్ టక్ మని శబ్దం తప్ప ఏమీ రాలేదు. ఆకలితో చూస్తున్న కొంగను చూసి నక్క పగలబడి నవ్వింది. కొంగకు నక్క చేసిన మోసం అర్థమైంది. కానీ కోప్పడకుండా భోజనం చాలా బాగుంది మిత్రమా,
రేపు మధ్యాహ్నం నువ్వు మా ఇంటికి భోజనానికి రా అని పిలిచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు నక్క ఆశగా ఆకలితో కొంగ ఇంటికి వెళ్ళింది. కొంగ ఒక పొడవాటి సన్నని మూతి ఉన్న కూజాలో రుచికరమైన చేపల పులుసు పెట్టి తీసుకుని వచ్చింది. కొంగ తన పొడవాటి ముక్కును ఆ కూజాలో పెట్టి హాయిగా పులుసు అంతా తాగేసింది. కానీ నక్క మూతి ఆ కూజాలోకి అస్సలు వెళ్ళలేదు. కూజా బయట ఉన్న వాసన చూడటం, కూజాను నాకడం తప్ప నక్క ఏమీ చేయలేకపోయింది. ఆకలితో మాడిపోతూ చూస్తున్న నక్క వైపు చూసి కొంగ నవ్వింది. "ఏం మిత్రమా, భోజనం నచ్చలేదా?" అని అడిగింది. నక్కకు తను నిన్న చేసిన తప్పు గుర్తుకొచ్చింది. ఇతరులను అవమానిస్తే మనకు కూడా చివరకు అదే జరుగుతుంది అని తెలుసుకొని సిగ్గుతో తలదించుకొని ఆకలితోనే తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇందులో నీతి ఏంటంటే, ఎదుటివారికి మనం ఎలాంటి మర్యాద ఇస్తామో మనకు కూడా అలాంటి మర్యాదే దక్కుతుంది. అనగనగనగనగా ఒక అడవిలో భీము అనే ఒక ఎలుగుబంటి ఉండేది. భీముకి తేనె అంటే ప్రాణం. ఎక్కడ తేనె కనిపిస్తే అక్కడ వాలిపోయేవాడు. ఒకరోజు భీము అడవిలో వెళ్తుండగా ఒక పెద్ద చెట్టు తొర్రలో బోలెడంత తేనె కనిపించింది. దీంతో భీముకి నోరూరింది. పక్కనే ఉన్న చిట్టి అనే కుందేలు అది చూసి హెచ్చరించింది. భీము బావా, ఆ చెట్టు తొర్ర చాలా చిన్నగా ఉంది. నువ్వు కొంచెమే తిని వచ్చెయ్. ఎక్కువ తింటే నీ పొట్ట లావైపోతుంది, ఇరుక్కుపోతావు అని చెప్పింది. కానీ భీము, ఏం పర్లేదులే చిట్టి, నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ చిన్న తొర్రలోకి ఎలాగోలా దూరాడు. లోపల ఉన్న తేనెనంతా జుర్రు జుర్రుమంటూ తాగేశాడు. తేనె అయిపోయేసరికి భీము పొట్ట ఒక పెద్ద బెలూన్‌లా ఉబ్బిపోయింది. ఇక వెళ్దాం అని భీము బయటికి రాబోయాడు. కాళ్ళు బయటకు వచ్చాయి. కానీ ఆ పెద్ద పొట్ట మాత్రం త్వరలో ఇరుక్కుపోయింది. దీంతో భీము కదలలేకపోయాడు. "అమ్మో! చిట్టి నన్ను కాపాడు! నేను ఇరుక్కుపోయాను" అని గట్టిగా అరిచాడు. చిట్టి నవ్వుతూ వెళ్లి స్నేహితులను పిలిచింది. ఒక జింక వచ్చి భీము చేతులు పట్టుకొని లాగింది. దానికి వెనక చిట్టి కుందేలు, దాని వెనక ఒక కోతి అందరూ రైలు బోగీల్లా నిలబడ్డారు. 1, 2, 3 లాగండి అని గట్టిగా అరిచారు. ఎంత లాగినా భీము పొట్ట మాత్రం కదలలేదు. భీము మాత్రం అమ్మో! నా పొట్ట నెమ్మదిగా లాగండి అని ఏడుస్తూనే ఉన్నాడు. చివరికి జంతువులన్నీ అలసిపోయి కూర్చున్నాయి. ఇప్పుడు ఏం చేయలేం భీము. నీ పొట్ట తగ్గేదాకా నువ్వు అందులోనే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాయి. పాపం భీము 2 రోజుల పాటు ఆ చెట్టు తొర్రలోనే ఆకలితో ఉండిపోయాడు. పొట్ట సన్నబడ్డాక టప్పుమని బయటకు జారిపడ్డాడు. అప్పటి నుండి భీము ఎప్పుడూ అతిగా తినకూడదని తెలుసుకున్నాడు. ఒక దట్టమైన అడవిలో చింటూ అనే ఉడత, బన్నీ అనే కుందేలు ప్రాణ స్నేహితులుగా ఉండేవి. చింటూ చాలా కష్టపడి పనిచేసేది. రోజంతా గింజలు, పప్పులు సేకరించి తన చెట్టు తొర్రలో దాచుకునేది. బన్నీ మాత్రం చాలా అల్లరిది. ఆటపాటలతోనే రోజంతా గడిపేసేది. బన్నీ, రాబోయేది చలికాలం. ఇప్పుడే ఆహారం దాచుకోకపోతే తర్వాత ఇబ్బంది పడతావు అని చింటూ రోజూ సలహా ఇచ్చేది. దానికి బన్నీ నవ్వి, అయ్యో చింటూ, అడవిలో ఆహారానికి ఏంటి కొదవ? చలికాలం వచ్చినప్పుడు చూద్దాంలే. ఇప్పుడు ఈ అందమైన రోజును ఆడుకుంటూ గడుపుదాం రా అని పిలిచేది. చింటూ తన పని ఆపకుండా ఆటలు ముఖ్యమే, కానీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి అని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యేది. రోజులు గడిచాయి. చలికాలం రానే వచ్చింది. అడవి అంతా మంచుతో కప్పుకుపోయింది. చెట్ల ఆకులు కూడా రాలిపోయాయి. తినడానికి ఒక్క పండు, ఒక్క గింజ కూడా దొరకడం లేదు. బన్నీకి ఆకలి మొదలైంది. తోటంతా వెతికినా దానికి ఏమీ దొరకలేదు. ఆకలితో, చలితో వణుకుతూ నీరసించిపోయింది. దానికి తన స్నేహితురాలు చింటూ మాటలు గుర్తొచ్చాయి. తన తప్పు తెలుసుకుని సిగ్గుపడుతూనే చింటూ దగ్గరకు సహాయం కోసం వెళ్ళింది. చింటూ తన చెట్టు తొరలో వెచ్చగా కూర్చొని తాను దాచుకున్న గింజలను తింటూ ఉంది. బన్నీని చూడగానే, రా బన్నీ, లోపలికి రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని ప్రేమగా పిలిచింది. బన్నీ ఆశ్చర్యపోయి, నేను నీ మాట వినలేదు, నిన్ను ఎగతాళి చేశాను, అయినా నా మీద కోపం లేదా అని అడిగింది. దానికి చింటూ నవ్వి, నిజమైన స్నేహితుల మధ్య కోపతాపాలు ఉండవు. నా దగ్గర చాలా ఆహారం ఉంది. మనం ఇద్దరం ఈ చలికాలం హాయిగా గడిపేయొచ్చు. నేను దాచుకున్న సంపద నా స్నేహితులతో పంచుకోవడానికే కదా అని చెప్పి బన్నీకి కడుపు నిండా గింజలు పెట్టింది. ఆ రోజు బన్నీకి ఒక విషయం అర్థమైంది. మనం దాచుకున్న వస్తువులు, ధనం నిజమైన సంపద కాదు. కష్టకాలంలో మనల్ని ఆదుకునే స్నేహితులే మన నిజమైన సంపద అని తెలుసుకుంది. ఆ చలికాలం అంతా ఇద్దరూ కలిసి హాయిగా గడిపారు. ఇందులో నీతి ఏంటంటే, నిజమైన సంపద వస్తువులు కాదు, మనల్ని ప్రేమించే స్నేహితులు, మంచి సంబంధాలు. అనగనగనగనగనగా ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. దానికి తన బలం మీద, తన ఆకారం మీద చాలా గర్వం. అడవిలో ఉన్న చిన్న జంతువులను ఎప్పుడూ ఆట పట్టిస్తూ భయపెడుతూ ఉండేది.
ఒకరోజు ఆ ఏనుగు దారిన వెళుతుండగా ఒక చీమల పుట్టను చూసింది. అక్కడ ఒక చిన్న చీమ తన బరువు కన్నా పెద్దదైన ఆహారాన్ని మోసుకుంటూ కష్టపడి వెళుతోంది. ఏనుగుకు అల్లరి చేయాలనిపించి తన తొండంతో పక్కనే ఉన్న మడుగులోంచి నీళ్లు పీల్చుకుని ఆ చీమ మీద చల్లింది. పాపం, చీమ తడిసిపోయి కింద పడిపోయింది. కష్టపడి తెచ్చుకున్న ఆహారం కూడా నీళ్లలో కొట్టుకుపోయింది. చీమ బాధగా, "ఏనుగు భయ్యా, ఎందుకిలా చేశావు? నేను నీకేం అపకారం చేశాను?" అని అడిగింది. ఏనుగు అహంకారంతో పగలబడి నవ్వి, "నేను అడవిలో అందరికన్నా పెద్దవాడిని, బలవంతుడిని, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. నువ్వు ఒక చిన్న పురుగువి, నన్నేమీ చేయలేవు. ఎక్కువ మాట్లాడితే నా కాలి కింద తొక్కి చంపేస్తాను" అని బెదిరించింది. చీమకు చాలా కోపం వచ్చింది, కానీ ఆ సమయంలో మౌనంగా ఉండిపోయింది. ఈ పొగరబోతు ఏనుగుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని మనసులో గట్టిగా అనుకుంది. మరుసటి రోజు మధ్యాహ్నం ఏనుగు ఒక పెద్ద చెట్టు కింద హాయిగా గురకపెట్టి నిద్రపోతోంది. అదే సరైన సమయం అనుకుని చీమ నెమ్మదిగా వెళ్లి ఏనుగు తొండం లోపలికి దూరింది. తొండం లోపల బాగా సున్నితంగా ఉంటుంది కదా. చీమ లోపలికి వెళ్లి గట్టిగా కుట్టడం మొదలుపెట్టింది. ఒక్కచోట కాదు, అటూ ఇటూ తిరుగుతూ వరసగా కుట్టేసింది. "అమ్మో, నా తొండం మండిపోతుంది, కాపాడండి" అని ఏనుగు నొప్పితో గట్టిగా అరుస్తూ నిద్రలేచింది. తన తొండాన్ని నేలకేసి బాదుకుంది. గట్టిగా గాలి ఊదింది. చెట్టుకు రాసుకుంది. కానీ ఎంత ప్రయత్నించినా లోపల ఉన్న చీమను బయటకు తీయలేకపోయింది. నొప్పి భరించలేక ఆ పెద్ద ఏనుగు చిన్నపిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు చీమ తొండం లోపల నుండి, "ఏనుగు భయ్యా, ఇప్పుడు తెలిసిందా ఇతరులను ఇబ్బంది పెడితే ఎంత నొప్పిగా ఉంటుందో? నువ్వు ఎంత పెద్దవాడివైనా ఒక చిన్న చీమ నిన్ను ఏడిపించగలదు" అని అంది. ఏనుగుకు తన తప్పు తెలిసొచ్చింది. "నన్ను క్షమించు చీమా, నాకు బాగా బుద్ధి వచ్చింది. నా బలం చూసుకుని విర్రవీగాను. ఇంకెప్పుడూ ఎవరినీ తక్కువ అంచనా వేయను. ఏ చిన్న జంతువును ఇబ్బంది పెట్టను. దయచేసి బయటకు వచ్చెయ్" అని ఏడుస్తూ వేడుకుంది. చీమ జాలిపడి, "సరే, మారతావు కదా" అంటూ ఏనుగు తొండం నుండి నెమ్మదిగా బయటకు వచ్చేసింది. అప్పటి నుండి ఏనుగు గర్వం వదిలేసి అడవిలో అందరితో కలిసిమెలిసి స్నేహంగా బతికింది. ఒక చేతికి 5 వేళ్లు ఉండేవి. అవి ఎప్పుడూ కలిసే ఉండేవి. కలిసే పనిచేసేవి. కానీ ఒకరోజు వాటి మధ్య నేనంటే నేను గొప్ప అని ఒక వాదన మొదలైంది. మొదట బొటనవేలు గర్వంగా అంది. మీ అందరిలో నేనే గొప్ప. నేను లేకపోతే మీరు ఏ వస్తువును గట్టిగా పట్టుకోలేరు. నేనే బలానికి ఆధారం. దానికి చూపుడు వేలు కోపంగా, ఊరుకో, నేనే గొప్ప. దారి చూపించాలన్నా, ఎవరినైనా ఆదేశించాలన్నా నన్నే ఉపయోగిస్తారు. నేను నాయకుడిని అంది. నడిమివేలు నవ్వి, మీ ఇద్దరికన్నా నేనే పొడవుగా అందరికంటే ఎత్తులో ఉంటాను. కాబట్టి నాదే గొప్పతనం అంది. అది విన్న ఉంగరపు వేలు, అందమైన ఉంగరాలన్నీ నాకే తొడుగుతారు. అందానికి, గౌరవానికి నేనే ప్రతీక. కాబట్టి నేనే శ్రేష్ఠురాలిని అని మురిసిపోయింది. చివరగా చిన్నగా ఉన్న చిటికెన వేలు భయపడుతూ, నేను కూడా ముఖ్యమైన దాన్నే అని చెప్పబోతుంటే మిగతా వేళ్ళన్నీ ఒక్కసారిగా నవ్వాయి. నువ్వు చిన్నదానివి, నీ వల్ల ఏం ఉపయోగం అని ఎగతాళి చేశాయి. ఆ మాటలకు చిటికెన వేలుకు చాలా బాధ వేసింది. సరే, అయితే ఎవరి గొప్పతనం ఏంటో తేల్చుకుందాం. ఈ రోజు నుండి మనం కలిసి పనిచేయొద్దు. విడివిడిగా ఉందాం అని వేళ్ళన్నీ నిర్ణయించుకున్నాయి. కొద్దిసేపటి తర్వాత వాటికి ఒక అందమైన రంగుల పెన్సిల్ కనిపించింది. చూపుడు వేలు దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించి కేవలం పొడవగలిగింది. కానీ పట్టుకోలేకపోయింది. బొటనవేలు ప్రయత్నించి విఫలమైంది. ఏ ఒక్క వేలు దాన్ని కదపలేకపోయింది. అక్కడ ఒక లడ్డూ కనిపించింది. దాన్ని చూడగానే అన్ని వేళ్లకు నోరూరింది. అవన్నీ ఒక్కొక్కటిగా దాన్ని తీసుకోవాలని ప్రయత్నించాయి. కానీ లడ్డూ జారిపోతూనే ఉంది. అప్పుడు వాటికి తమ తప్పు అర్థమైంది. విడివిడిగా ఉంటే తాము ఎంత బలహీనమో తెలుసుకున్నాయి. బొటనవేలు మిగతా వేళ్లతో, నన్ను క్షమించండి. మీరంతా లేకుండా నేను బలాన్ని చూపించలేను అంది. మిగతా వేళ్ళు కూడా తమ తప్పును ఒప్పుకున్నాయి. అవి చిటికెన వేలుకు క్షమాపణ చెప్పి, నువ్వు చిన్నగా ఉన్నా నువ్వు లేకుండా మా పట్టు పూర్తి కాదు. మా బలం పూర్తి కాదు అన్నాయి. అప్పుడు 5 వేళ్ళు మళ్ళీ కలిశాయి. 5 కలిసి పిడికిలిగా మారాయి. ఆ పిడికిలితో లడ్డూని ఎంతో తేలికగా పట్టుకున్నాయి. ఆ రోజు వాటికి అర్థమైంది. ఒక్కొక్క వేలు గొప్పది కాదని. 5 కలిస్తేనే ఆ చేతికి బలమని, అందమని. ఇందులో నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం. మనం కలిసికట్టుగా ఉంటేనే దేన్నైనా సాధించగలం. కిట్టుకు మామిడి పళ్ళు అంటే ప్రాణం. వాళ్ళ చెట్టు పక్కనే ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టు నుండి రోజు పండిన పళ్ళను తెచ్చుకొని తినేది. ఒకరోజు కిట్టు తల్లి చెప్పింది, కిట్టు, ఈరోజు మనం అవసరమైనన్ని పళ్ళు మాత్రమే కోసుకుందాం. మిగతా పళ్ళు అడవిలోని ఇతర పక్షులకు, జంతువులకు కూడా కావాలి. పంచుకోవడం మంచి లక్షణం. అందుకు కిట్టు సరే అమ్మా అని చెప్పింది. కానీ దాని మనసంతా ఆ తియ్యటి మామిడి పళ్ళ మీదే ఉంది. ఆ రోజు మధ్యాహ్నం తల్లి నిద్రపోతున్నప్పుడు
కిట్టు మెల్లగా ఆ మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళింది. ఒక కొమ్మకు వేలాడుతున్న 5, 6 పండిన పళ్ళు దానిని ఊరించాయి. అమ్మకు తెలియకుండా ఒక్క పండు తింటే ఏమవుతుంది అనుకుంది. ఒక పండు తిన్న తర్వాత దాని ఆశ ఆగలేదు. రెండోది, మూడోది అలా ఆ కొమ్మకు ఉన్న అన్ని పళ్ళను తినేసింది. కడుపు నిండిపోయాక దానికి తాను చేసిన తప్పు గుర్తొచ్చింది. అమ్మ తిడుతుందేమోనని భయపడింది. సాయంత్రం తల్లి నిద్రలేచి కిట్టు పళ్ళు తెచ్చుకుందామా అని అడిగింది. కిట్టు భయంతో అమ్మా నేను ఇందాక చూశాను. రామచిలుకల గుంపు ఒకటి వచ్చి ఆ కొమ్మకున్న పళ్ళన్నీ తినేశాయి అని ఒక అబద్ధం చెప్పేసింది. తల్లికి కొంచెం అనుమానం వచ్చినా ఏమీ అనలేదు. మరుసటి రోజు ఉదయం వాళ్ళ స్నేహితురాలైన ఒక రామచిలుక అక్కడికి ఎగురుకుంటూ వచ్చింది. అది కిట్టు తల్లితో, కోతి అత్త బాగున్నారా? నిన్న మీ చెట్టు వైపు నుండి వెళ్తుంటే కిట్టు ఒక్కడే మామిడి పళ్ళన్నీ తింటున్నాడు. భలే ఇష్టంగా తింటున్నాడు. పాపం ఆకలేసిందేమో అని అమాయకంగా చెప్పింది. ఆ మాట వినగానే కిట్టు సిగ్గుతో తలదించుకుంది. తన అబద్ధం బయటపడిపోయిందని. అప్పుడు తల్లి కిట్టు దగ్గరకు వచ్చి ప్రేమగా అంది. చూసావా కిట్టు, నువ్వు పళ్ళు తిన్నందుకు నేను నిన్ను ఏమీ అనేదాన్ని కాదు. కానీ నువ్వు చెప్పిన చిన్న అబద్ధం వల్ల మన స్నేహితుల మీద నింద పడింది. నా దగ్గర నీ నమ్మకాన్ని కోల్పోయావు. నిజం చెప్పి ఉంటే నేను నిన్ను క్షమించేదాన్ని. కానీ అబద్ధం చెప్పడం చాలా పెద్ద తప్పు. కిట్టు తన తప్పు తెలుసుకుని ఏడుస్తూ తల్లిని, రామచిలుకను క్షమించమని అడిగింది. ఇందులో నీతి ఏంటంటే తప్పు చేయడం సహజం. కానీ దాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధం చెప్పడం మరింత పెద్ద తప్పు. ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. సుందరవనం అనే అడవి మధ్యలోంచి సెలయేరు అనే ఒక నది గలగలా పారుతూ వెళ్ళేది. దాని నీటి చప్పుడు అడవి మొత్తానికి ఒక అందమైన సంగీతంలా వినిపించేది. కానీ ఒకరోజు ఉదయం అడవి మొత్తం వింతైన శబ్దంతో మునిగిపోయింది. సెలయేరు పాట ఆగిపోయింది. అడవిలోని జంతువులన్నీ ఆందోళన చెందాయి. వేగ అనే ఒక ధైర్యమైన ముంగీస ఈ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకుంది. మన నది సంగీతాన్ని నేను తిరిగి తీసుకువస్తాను అని శపథం చేసి నిశ్శబ్దంగా ఉన్న నది వెంబడి తన సాహసయాత్రను మొదలుపెట్టింది. వేగ ప్రవాహానికి ఎదురుగా అడవి లోపలికి వేగంగా పరిగెత్తింది. దారిలో దానికి ఒక ఎలుగుబంటి ఎదురైంది. ఏంటి వేగ, ఎక్కడికి ఇంత వేగంగా వెళ్తున్నావు అని అడిగింది. నది ఎందుకు నిశ్శబ్దంగా మారిందో తెలుసుకోవడానికి వెళ్తున్నాను అంది వేగ. నాకు కూడా ఆ నీటి చప్పుడు లేక నిద్ర పట్టడం లేదు. త్వరగా ఆ సంగీతాన్ని తీసుకురా అంది ఎలుగుబంటి. వేగ ఇంకా ముందుకు వెళ్ళగా దానికి కొన్ని నీటి కుక్కలు దిగులుగా కూర్చొని కనిపించాయి. మాకు ఆ గలగల శబ్దంలో ఆడుకోవడం అంటే ఇష్టం. ఇప్పుడు నది మూగబోయింది అని బాధపడ్డాయి. ధైర్యం కోల్పోకుండా వేగ తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఎవరూ వెళ్ళని దారిలో కొండలపైకి ఎక్కి చివరికి నది పుట్టిన ప్రదేశానికి చేరుకుంది. అక్కడ ఒక పెద్ద జలపాతం వెనుక ఉన్న గుహలోంచి ఆ నది పుడుతోంది. అక్కడ వేగకు అసలు కారణం తెలిసింది. ఒక భారీ బండరాయి ఆ గుహ ముఖద్వారానికి అడ్డంగా పడిపోయింది. అది నీటి ప్రవాహాన్ని దాదాపుగా ఆపేసింది. అందుకే నది మూగబోయింది. ఆ బండరాయిని కదపడం ఒక్కరి వల్ల కాదు. వేగ వెంటనే వెనక్కి పరిగెత్తి అడవిలోని జంతువులన్నిటినీ పిలుచుకొచ్చింది. మిత్రులారా, మన నదికి పట్టిన కష్టాన్ని మనందరం కలిస్తేనే తీర్చగలం అని చెప్పింది. అంతే, అడవిలోని జంతువులన్నీ ఒక్కటయ్యాయి. బలమైన ఎలుగుబంటి తన భుజాలతో ఆ బండరాయిని నెట్టడం మొదలుపెట్టింది. అడవి పందులు తమ పదునైన కూరలతో రాయి కింద మట్టిని తవ్వాయి. ఏనుగుల గుంపు తన తొండాలతో ఆ రాయిని నెట్టాయి. తెలివైన నీటి కుక్కలు రాయిని ఏ వైపు నెడితే సులభంగా కదులుతుందో దారి చూపించాయి. అందరూ కలిసి 1, 2, 3 అని గట్టిగా అరుస్తూ నెట్టారు. ఆ పెద్ద శబ్దంతో ఆ బండరాయి పక్కకు దొర్లిపోయింది. గుహలోంచి నీరు హో అని గర్జిస్తూ కొత్త ఉత్సాహంతో బయటకు దూకింది. క్షణాల్లో సెలయేరు మళ్ళీ తన సంగీతాన్ని మొదలుపెట్టింది. ఆ గలగల ధ్వని అడవి అంతా నిండిపోయింది. జంతువులన్నీ ఆనందంతో గెంతులు వేశాయి. తమ ఐకమత్యంతో సాధించిన విజయాన్ని చూసి గర్వపడ్డాయి. ఇందులో నీతి ఏంటంటే ధైర్యంతో సమస్యను ఎదుర్కోవాలి. ఎంత పెద్ద కష్టాన్నైనా అందరూ కలిసికట్టుగా ఉంటే సులభంగా పరిష్కరించవచ్చు.